ముఖ్యంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలనేటువంటి పోరాటం గత 30 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఈ మాదిగల ఉద్యమం ముఖ్యంగా ఎంతోమంది ప్రాణాలు ఇచ్చి పోరాటం చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లు ఏదైతే ఉన్నదో వర్గీకరణ బిల్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బిల్లు నిన్న పాస్ కావటం, ఈ యొక్క నిర్ణయాన్ని పూర్తిగా అమరవీరులకు అంకితం చేస్తూ ఉన్నాం. సోదరులారా, ఏది ఏమైనా గత 30 సంవత్సరాలుగా మాదిగల ఉద్యమం, మాదిగల త్యాగాల ఫలితం నిన్న జరిగినటువంటి నిర్ణయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మొదటగా భారతదేశంలో మొట్టమొదట అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి వర్గీకరణకు మార్గాన్ని సుగమనం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, భారతదేశంలో ఎవరు చేయకముందే నేను చేస్తానని చెప్పి మాట కట్టుబడి మరి నిన్న నిర్ణయం తీసుకోవడం, ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా మా జాతి పక్షాన నేను తెలియజేస్తా ఉన్నా. ఒక సీనియర్ నాయకుడిగా ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినప్పుడు ఎంతో ఆనందపడ్డాం. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల దళితులంతా, ముఖ్యంగా మాదిగల ఉపకులాలందరూ కూడా ఇలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఒక చరిత్రాత్మకమైన దినం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి నిర్ణయం ఇది ఒక చరిత్రాత్మకం. రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, అయినప్పటికీ మరి నిన్న చట్టసభలలో దాన్ని చట్టంగా మార్చి వర్గీకరణ అమలు చేయడానికి నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది నిజంగా చెప్పాలంటే చరిత్రాత్మకమని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నిర్ణయం వాస్తవంగా చెప్పాలంటే అంబేద్కరు, అంతేకాదు మహాత్మా గాంధీ, మరి అదేవిధంగా ఎంతోమంది మహనీయులు కన్న కలలు మరి ఇవాళ తెలంగాణలో నెరవేరుతున్నాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను 83లో ఎమ్మెల్యే అయ్యాను. వాస్తవంగా చెప్పాలంటే ఈ నిర్ణయానికి పూర్తిగా మొదటి వ్యక్తిగా అటు కృష్ణమాదిగను రంగంలోకి తీసుకురావటం కానీ, ఎంతోమంది నాయకులను తయారు చేయటంలో కానీ, రాజకీయంగా మేము ఉన్నప్పటికీ ఒక ఉద్యమకారుణ్ణి తయారు చేసి ఈ పోరాటంలో ముందుంచేటువంటి భాగ్యం కూడా నాకే కలిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా ఇవాళ ఒక విషయాన్ని సందర్భంగా ఎంతోమంది నాయకులు తయారయ్యారు. ఒక కాలంలో నాయకులే ఉండేవాళ్ళు, మాదిగల్లో నాయకులే ఉండేవాళ్ళు కాదు. కానీ ఇవాళ వందలాది వేలాది మంది నాయకులు తయారయ్యారంటే కారణం ఈ యొక్క ఉద్యమ ఫలితమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మనసు చాలా ఊరట చెందింది. నాకు 70 సంవత్సరాలు వచ్చాయి. 30 సంవత్సరాలు ఈ ఉద్యమంలో కొనసాగుతూ ముందుకు సాగుతూ ఉన్నా. నేను రాజకీయాల్లో ఉన్నా ఉద్యమాన్ని నేను ఎక్కడ కూడా ఏ విధంగా కూడా దాన్ని ఇబ్బంది పెట్టకుండా ముందుకు నడిపించినామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందరూ ఆనందాన్ని వ్యక్తం చేయాలి. ఏది ఏమైనా దీనికి సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం కానీ, మంత్రులు కానీ సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మాదిగల తరపున, నోరు లేని మూగ జీవుల తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నష్టపోయాం, 70 సంవత్సరాలుగా నష్టపోయిన దాన్ని ఇవాళ మరి ఏదో విధంగా భర్తీ చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నందుకు నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసి, యువకుడు ఒక చరిత్రాత్మకంగా బతకాల్సినటువంటి సమయం వచ్చింది ఆయనకు.
ఆ విధంగా బతకాలని నేను కోరుతా ఉన్నా. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, రాబోయే కాలంలో మాదిగలు ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది. జై మాదిగా! మాదిగలు ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది. మాదిగలను చేతబట్టుకొని ముందుకు పోయిన వాళ్ళే రాబోయే కాలంలో పార్టీలు కూడా మనగలుగుతాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ పార్టీ కూడా ముఖ్యంగా వాళ్ళ ఎజెండాను ప్రకటించాలి. గతంలో నష్టపోయినాం, రాబోయే కాలంలో నష్టపడకుండా మరి ముఖ్యంగా పార్టీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాదిగలకు అన్ని రంగాల్లో మాకు అన్యాయం జరిగింది. అన్ని రంగాల్లో మేము నష్టపోయాం. వాస్తవంగా చెప్పాలంటే మంత్రివర్గాల్లో కూడా మంత్రి పదవి లేని స్థితిలో మేము ఉన్నాం. మాదిగ మంత్రి అనేవాడు లేని పరిస్థితిలో మేము బతుకుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేయాలి. ముందుకేయటమే కాదు, ఒక మాదిగ మంత్రిని కూడా వెంటనే మరి మంత్రివర్గంలోకి తీసుకొని మాదిగలకు భరోసా ఇవ్వవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాదిగలందరూ కూడా దిక్కు లేనోళ్ళుగా బతుకుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదో వస్తుంది అనుకున్నాం, కానీ ఏమీ రాకపోగా బిచ్చగాళ్ళుగా మారే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా రాబోయే కాలం అంతట్లో కూడా మాదిగలకు పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది. మాదిగలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా. నా కళ ఫలించింది. నాకు 70 సంవత్సరాలు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేనున్నా. ఎన్టీ రామారావు దయ వల్ల మాదిగలకు ప్రత్యేకమైన స్థానం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే మాదిగలకు మంచి రోజులు ఉండే. ఆ తర్వాత అన్ని కష్టాలే వచ్చినాయని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మాదిగలను చిన్న చూపు చూస్తే మాదిగలు ఇప్పుడు చైతన్యవంతులైనరు. రాబోయే కాలంలో ఓటు ద్వారా ఎవరిని ఏ విధంగా కాపాడాలి, ఎవరిని ఏ విధంగా మట్టు పెట్టాలి అనేది కూడా మాదిగలు ఆలోచిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక ఘట్టం అయిపోయింది. రాబోయే కాలం పొలిటికల్ ఘట్టం. ఇవాళ రాజకీయంగా మనం ఆలోచించాలి. రాజకీయ చైతన్యం రావాలి. మాదిగల్లో రాజకీయ చైతన్యం వచ్చి ఓటు ఏ విధంగా వేస్తే మనకు అధికారం వస్తుందో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను మాదిగ సోదరులు కానీ దళిత వర్గాలకి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మాల సోదరులు కూడా సహకరించారు. నిన్న అసెంబ్లీలో కూడా వెంకటస్వామి గారు మన వివేక్ కూడా మాట్లాడంగా నేను విన్నా. ఆయన కూడా ఎక్కడ కూడా ఒక మాట పొరపాటు మాట్లాడలేదు. ఏది ఏమైనా సహకరించినటువంటి వెంకటస్వామి కానీ మరి ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి కానీ మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం కలిసి పోరాటం చేయాలి. అందరం కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి భాగస్వామ్యం వారికి. ఇవాళ ఉపకులాలు ఉన్నారు. ఏ ఒక్క వ్యక్తికి కూడా ఏ చిన్న అవకాశం 70 ఏళ్ళ కాలంలో రాలే. మాదిగలే కాదు, వాళ్ళకు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మానవత్వం కలిగినటువంటి మాదిగలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో అన్నదమ్ముల్లాగా గతంలో ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా మనం పనిచేయాలి. సోదరులారా చెప్తా, ముఖ్యంగా మీరు గమనించాలి. నేను చుండూరులో మాలలు చనిపోయారు. సుమారు 6 మంది 7 మందిని ఆ కాలంలో మరి అగ్రవర్ణాల వాళ్ళు చంపారు. ఆ చంపిన దాంట్లో ఎవరు చెప్పండి? ఆమన్ నిరాహార దీక్ష చేసినటువంటి మోతుకుపల్లి నరసింహులు మాదిగ కులం. సచ్చిందంతా మాలవాళ్ళు. అయినా కూడా ఇక్కడ కులం కాదు, ఇక్కడ మన పేదరికం, దళిత వర్గాలు అనేటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ యొక్క పేరుకి సార్థకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనమంతా ఒకటే. ముఖ్యంగా మోతుకుపల్లి నరసింహులుగా నాడు ఆమర నిరాహార దీక్ష చేసి ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర 7 రోజులు నేను ఆమర నిరాహార దీక్ష చేశాను. ఆనాడు డిమాండ్లు సాధించుకోవడానికి కంటెస్ట్ అని పివి నరసింహారావు మీద, నంద్యాలలో పోటీ చేస్తున్నటువంటి పివి నరసింహారావు మీద పోటీ చేశాను నేను ప్రొటెస్ట్ కంటెస్ట్. ఆ తర్వాత పివి నరసింహారావు స్వయంగా ఆనాడు ఎన్ జనార్దన్ రెడ్డితో మాట్లాడి మరి ముఖ్యంగా మన ఆంధ్ర నాయకుడు కత్తి పద్మారావు వాళ్ళందరూ కూడా పెట్టినటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ఆనాడు అమలు చేసి మరి ఆ విధంగా ఒప్పించుకున్నటువంటి పరిస్థితిని సందర్భంగా నేను తెలియజేస్తే, ఎవరికి కూడా మరొక రకంగా ఉండాల్సిన అవసరం మాదిగా వేరు కాదు. కానీ భోజనం చేసేట్లో మాత్రం అందరు చేయాలి కదా. ఇస్తారాకులు వేసిరు కానీ భోజనం మాత్రం కొన్ని కులాలకు అందలేదు. కాబట్టి భోజనం అందరం పెట్టాలి, అందరు బతకాలి, అందరం కలిసి ఫైట్ చేయాలి. అది నినాదం యొక్క ఉద్దేశం. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకు భాగస్వామ్యం రావాలి. ఇద్దరు అన్నదమ్ములు ఒక తల్లిదండ్రికి పుట్టినటువంటి
అన్నదమ్ములే విడిపోంగా ముఖ్యంగా ఏరుపడతారు అంటారు. ఇది ఏరుపడటమే, ఇది కొట్లాట కాదు. ఏరుపడ్డం అన్నదమ్ములం వేరుపడ్డం తప్ప మరొకటి కాదు. దాంట్లో భాగంగానే ఈ పోరాటం అనేటువంటిది గమనించాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అన్నదమ్ములం మనం ఏరుపడ్డమే తప్ప కొట్లాట కాదు. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా రాబోయే కాలంలో దళితులంతా ఏకమై రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి. రాజ్యాధికారం ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నా కనీసం భాగస్వామ్యం అన్నా ఉండాలి. ఆ భాగస్వామ్యం అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని మనం అందరము ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ చైతన్యం కావాలి. కొన్ని కులాలకే పెద్దరికం ఉన్నది, కొన్ని కులాలకు లేదు అనే నినాదం వల్ల ప్రజల్లో వస్తూ ఉన్నది. ఆ కొన్ని కులాలు బాగుపడ్డాయంటే కారణం రాజ్యాధికారమే. ఇవాళ రెడ్లు బాగుపడ్డారంటే రాజ్యాధికారమే, కమ్మలు బాగుపడ్డారంటే రాజ్యాధికారమే, అదేవిధంగా వెలుమలు బాగుపడ్డారంటే రాజ్యాధికారమే. మిగతా కులాలకు ఎందుకు రావటం లేదు అనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకున్నది వాళ్ళు బాగుపడ్డారా, మనం చేసుకోవాల్సిన అవసరం ఓటు హక్కుతోని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎవరెవరైతే వర్గీకరణ కోసం సహకరించారో అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మా మందకృష్ణ మాదిగ కానీ, మా వంగపల్లి శ్రీను, అదేవిధంగా మా పాపయ్య, మా భాస్కర్, ఎంతోమంది త్యాగమూర్తులు మరి బలిదానం జీవితమంతా దారపోసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఏది ఏమైనా అందరం కలిసి మా అన్నదమ్ములందరం కూడా ఒక్క తాటి మీద నిలబడి రాబోయే కాలాన్ని కూడా మన జాతి కోసం అందరం అంకితమై పనిచేయాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా విడిపోవద్దు. దళిత జాతులు ఎంత విడిపోతే అంత నష్టం వస్తున్న విషయాన్ని కూడా అందరూ గమనించాల్సిందిగా ఒక అన్నగా ఈ ఉద్యమానికి అందరినీ నేను సరిచేశాను. ఈ ఉద్యమానికి రేపు 7వ తారీఖు జరగబోయే ఉద్యమ మీటింగ్కి అన్ని సంఘాలను కూడా ఒకటి చేసే ప్రయత్నం నేను చేశాను. గత నెల రోజుల నుంచి నేను కష్టపడతా ఉన్నా. అందరూ నా మాట విన్నారు, అందరూ కూడా మద్దతు ప్రకటించారు. ఏది ఏమైనా కారణాలు ఏమైనా రిజల్ట్ వచ్చింది, మనం ఆవేశపడాల్సిన అవసరం లేదు. రిజల్ట్ మనకు అనుకూలంగా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం చేసిండో ఆ నిర్ణయాన్ని అందరం కూడా సంతోషంగా ఆమోదించాల్సిన అవసరం ఉంది. 1-2% తక్కువ వచ్చినట్టుగా అందరం అనుకుంటున్నాం. ఇది కూడా గమనించాలి. 100% ఇది అమలు సంఖ్యా విషయంలో ఏదైతే షేర్ ఉందో పర్సెంటేజ్ విషయంలో 1-2% విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా రాబోయే కాలంలో సరి చేసుకుంటాం. మనం ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొద్దాం, అది సరైనట్టు కూడా చూద్దామని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్న 7వ తారీఖు నాడు మీటింగ్ ఉండే, దానికంటే ముందే నిర్ణయం జరిగింది కాబట్టి మనం ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఈ మీటింగు మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ కూడా ఖచ్చితంగా మన జాతిని ఏకం చేయడానికి, చైతన్యం చేయడానికి, విజయోత్సవ సభ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా మనం మీటింగులు పెట్టుకునే అవకాశం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచన చేయండి, పెద్ద మనసుతో ఆలోచన చేయండి. మీరు నిర్ణయం మంచి నిర్ణయమే చేశారు, కానీ దీంట్లో లొసుగులు ఉన్నాయి కూడా సరిచేస్తారని నమ్మకంతో మోత్కుపల్లి నరసింహులు గారు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి మా వంగపల్లి శ్రీని కానీ, భాస్కర్ కానీ, ఇతర తమ్ముళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఏది ఏమైనా దీనికోసం పనిచేసి ఉన్న తమ్ముళ్ళందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ప్రాణాలు అర్పించి ఈ రోజు కోసం ఎదురు చూసినటువంటి ఆ తమ్ముళ్ళందరికీ ప్రత్యేకంగా జోహార్లు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూనే సెలవు తీసుకుంటా. ఒక్క నిమిషం వంగపల్లి శ్రీని ఒక్క నిమిషం. ఏదైతే 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమంలో జరుగుతూనే ఉంది. నిన్న జరిగిన అసెంబ్లీ తీర్మానంలో వర్గీకరణ బిల్లు పాస్ చేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ టీఎస్ తరఫున మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా రిజర్వేషన్ 10% పెంచాలని మేము రాష్ట్ర ప్రభుత్వంపై డిమాండ్ చేసుకుంటూనే వస్తున్నాం. కానీ అది 9% చేసిర్రు. ఇప్పుడు పెద్దలు దండోరా ఉద్యమానికి దిక్చూచైన ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పార్టీ ఉన్న జాతి అనగానే మొట్టమొదటి వచ్చి నిలబడిన వ్యక్తి రాష్ట్రంలో ఉన్నంటే దాదాపు నేను ఉట్టక ముందే అన్న పెద్దలు గౌరవనీయులు రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి. నా నుండి మొదలు పెడితే మా తండ్రులు, మా అమ్మలు కూడా అన్నకు ఓటేసినారు, మా సొంత కాన్సెన్స్ ఆలేరు. అట్లాంటి వ్యక్తి 1% తక్కువ ఉందన్నారు కాబట్టి అది ఖచ్చితంగా ముఖ్యమంత్రితో చర్చించి ఖచ్చితంగా
ఆ 1% కూడా కలపాలని కూడా మేము అన్నగారిని కోరుతున్నాం. అట్లాగే ఈ విజయం ఏదైతే ఉందో ఇది అమరులకి అంకితం అవుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇది ఎందుకంటే మాదిగా ఏ ఒక్కరికి దండోర ఉద్యమం మాదిగలు అందరి విజయంగా భావిస్తున్నాం, కానీ ఈ విజయం అమరులకే అంకితం అవుతుందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అందుకోసమే మార్చి 1 తారీఖు నాడు అమరుల సంస్మరణ సభ జరపబోతున్నాము. దానిలో ప్రతి ఒక్క మాది ఉపకులాలు అందరూ భాగస్వామ్యం కావాలని కూడా మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల ఉద్యమంలో లక్షలాది మంది కేసులు జైలు పాలైనారు, లక్షలాది మంది లాఠీ దెబ్బలు తిన్నారు. ఆ లక్షలాది మందిని కూడా రేపు మార్చి 1 తారీఖు నాడు మేము సన్మానించాలని కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. అందుకోసమే అంతేకాకుండా ఈ అమరుల తర్వాత మొన్న 7 తారీఖు నాడు ఏదైతే కీలకంగా భాగస్వామ్యం పోషించారో మాదిగ కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ముందు వరుసలో మాదిగలు ఎట్లయితుర్రో మొన్న కూడా మాదిగ అమరులే కళాకారులే పాటలు ఆటల ద్వారా ముందు వరుసలో ఉన్నారు. వాళ్ళను కూడా మార్చి 1 తారీఖు నాడు కూడా సన్మానిస్తామని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కళాకారులు దర్వెల్లే కావచ్చు, ఏపూరు సోమన్న కావచ్చు, గిద్ద రామనరసయ్య కావచ్చు, మిట్టపల్లి సురేందర్ కావచ్చు, చుక్క రామనరసయ్య కావచ్చు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కళాకారులను కూడా మా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మార్చి 1 తారీఖు నాడు మేము ఖచ్చితంగా సన్మానిస్తామని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే లక్షలాది మంది దెబ్బలు తిన్నారు, లక్షలాది మంది కేసులు అయినాయి. అట్లాగే ఈ దండోర ఉద్యమంలో ఇవాళ ఫలించింది కాబట్టి ఈ ఖచ్చితంగా ఆ ఏదైతే మాదిగలపై కేసులు ఉన్నాయో రేవంత్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా కేసులను ఎత్తివేయాలని కూడా మేము రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నాం. అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కూడా 2007లో ఉషామేర కమిషన్ వేసింది, తర్వాత 2014లో నిండు అసెంబ్లీ సభలో మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా తీర్మానం చేసిన ఘనత కేసీఆర్కు ఉంది. అట్లాగే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వర్గీకరణ పట్ల తీర్మానం రెండోసారి కూడా తీర్మానం చేసినారు. అట్లాగే తీర్మానం చేయడమే కాదు, స్వయాన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి వర్గీకరణ కావాలని కేసీఆర్ చెప్పడం జరిగింది. కేసీఆర్తో పాటు కవితక్క కూడా మా ఎంఆర్పిఎస్ తరఫున కేసీఆర్కు అట్లాగే కవితక్క కూడా ఉద్యమ నమస్కారాలు తెలుపుతున్నాము. అట్లాగే టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి మా మాదిగా ఎమ్మెల్యేలకు విద్యాశాఖ మంత్రి అయిన దామోదర నరసింహారావుకి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఏదేమైనా మా దారులు వేదైనా మా గమ్యం ఒకటే అన్నాం. మేము కూడా మొన్న నరసింహన్న ఇంతకుముందే చెప్పినట్టు తమ్మి మనం ఏమైనా వర్గీకరణ లక్ష్యం 30 ఏళ్ళ కళ నెరబోతున్న టైంలో మీరందరూ మద్దతు తెలపాలన్నప్పుడు మేము ఆల్రెడీ ఈ నెల 6 తారీఖు నాడే దీక్ష పెట్టినాము. ఓన్లీ గౌరవనీయులు మాదిగ సంఘకర్త మోత్కుపల్లి నరసింహన్న విజ్ఞప్తి మేరకే మేము 6 తారీఖు నాడు దీక్ష కూడా విరమించడం జరిగింది. ఏదేమైనా ఈ ఫలితం వర్గీకరణ జరిగింది కాబట్టి మేము ప్రత్యేకంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి జాతి పక్షాన అందరి తరఫున టీఆర్ఎస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరొకసారి కూడా మార్చి 1 తారీఖు నాడు కూడా అన్నగారు మాకు పూర్తి కూడా సహకరించాలని కూడా మోత్కుపల్లి నరసింహ కోరుతున్నాం. మార్చి 1వ తేదీన అమరుల సంస్మరణ సభ జరపబోతున్నాము. ఇది ఏ ఒక్కరో ఫలితం కాదు, మాదిగ జాతి అందరిది ఫలితము. అందుకోసమే ప్రతి ఒక్క మాదిగ ఎవరైతే లాఠీ దెబ్బలు ఎవరైతే లబ్బలు బ్లోట్లు తిన్నారో ఎవరైతే కేసుల పాలయ్యారో వాళ్ళందరూ మార్చి 1 తారీఖు నాడు ఈ సభకు వచ్చి విజయోత్సవం జరపాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. జై భీమ్, జై మాదిగ.